చేయని నేరానికి ఒక దళిత యువతి తెలంగాణలో జైలు పాలైందంటూ గ్రామానికి చెందిన వారందరూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తెలంగాణలో పదుల సంఖ్యలో కేసులను బనాయించి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెడుతున్నారంటూ వెలువరు గ్రామానికి చెందిన దళిత యువతికి సంబంధించి బంధువులందరూ కూడా ఈరోజు కలెక్టరేట్ వద్దకు వచ్చారు. అసలు ఏం జరిగింది? తెలంగాణలో ఆమెపై కేసులు నమోదు చేయడానికి గల కారణం ఏంటి? అసలు ఇక్కడ అమ్మాయి ఎప్పటి నుంచి ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళిందనేది యువతికి సంబంధించి బంధువులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అంటే ఇక్కడ అమ్మాయి పనిచేసేది అంటున్నారు. తెలంగాణలో కేసులు నమోదైనాయి అంటున్నారు. అసలు ఆ అమ్మాయి ఇక్కడ ఎక్కడ ఉంటది? ఏంటి అసలు? అమ్మాయి సారు ఎలివరు గ్రామం అండి అమ్మాయిది. ఆ అమ్మాయి వెల్కమ్ రైలు ఫ్యాక్టరీలో గత 6 నెలలుగా తను అక్కడే పనిచేయటం జరుగుతుందండి. ఆ రోజు 6వ తారీఖున ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు రైలు ఫ్యాక్టరీలో పనిచేయటం జరిగిందండి. తర్వాత 2 గంటల నుండి గ్రామానికి వెళ్ళిపోయింది. 6, 7 గంటల సుమారుగా 6, 7 టైంలో అమ్మాయి గ్రామంలో అక్కడ ప్రేయర్ ఏదో జరుగుతుంటే అక్కడికి వెళ్ళిందని చెప్పారు. తర్వాత 7 గంటల టైంలో నుండి తను కనిపించలేదు. సుమారుగా 10 గంటల టైంలో ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ నాన్నగారు నా కుమార్తె కనిపించట్లేదని ఉండే ఎస్ఐ గారికి చేయటం జరిగిందండి. అక్కడి నుండి ఉండే ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ని జీబేసుకుని వెలువరు గ్రామం వచ్చి ఆ రాత్రి కాడే అక్కడ ఎంక్వైరీ చేసుకుని వచ్చారు. తర్వాత అమ్మాయి ఫోన్ నెంబరు గుడివాడలో సిగ్నల్ ఇస్తుందని చెప్పని అక్కడ గుడివాడకి కూడా 2 కానిస్టేబుల్ని వాళ్ళ నాన్నగారిని వాళ్ళ చిన్నాన్నగారిని గుడివాడ వరకు పంపించడం జరిగింది సార్. ఇది 6వ తారీఖు 12 గంటలకి గుడివాడలో ఆ అమ్మాయి ఫోను అక్కడ సిగ్నల్ ఇవ్వటం జరిగిందని. ఆ అమ్మాయి గుడివాడ వరకు ఎందుకు వెళ్ళింది? ఎవరైనా తీసుకెళ్లారా? ఆ అమ్మాయిని భీమవరానికి చెందిన చనపేటానికి చెందిన ఒక కుర్రోడు గండ్రెడ్డు లోకేష్ అనే కుర్రోడు ఆ అమ్మాయిని లేపుకుని వెళ్ళాడని చెప్పి తర్వాత తెలిసింది సార్. ముందు తెలీదు. తర్వాత హైదరాబాద్ పోలీసులు ఫోన్ చేస్తే మాకు తెలిసింది సార్ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా అని అంటున్నారు సారు. వాళ్ళిద్దరు ప్రేమించుకుని లేచి వెళ్ళిపోవటం జరిగింది. అక్కడ వరకు గుడివాడ వరకు ఓకే. తర్వాత హైదరాబాద్ పోలీసులకి ఎందుకు దొరికారు? సార్ వీళ్ళు 7వ తారీఖు ఉదయం 9, 10 గంటల టైంలో ఈ కుర్రోడు వాళ్ళకి తెలిసిన కుర్రోళ్ళు అని చెప్పి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళటం జరిగిందంట సార్. హైదరాబాద్ సార్. హైదరాబాదు ఉదయం 10 గంటల టైంలో వాళ్ళు టిఫిన్ చేస్తుండగా హైదరాబాదు సంతోష్ నగర్ పిఎస్ పోలీసులందరూ వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళారని మాకు అమ్మాయి చెప్పడం జరిగింది. తర్వాత మీరు వచ్చిన టిక్కెట్లు బస్ టిక్కెట్లు వేయమంటే సంతోష్ నగర్ పిఎస్ పోలీసులే తీసుకున్నారు టిక్కెట్లు. ఇతను నన్ను లేపుకొచ్చాడని చెప్పినా నా మాట ఎవరు వినలేదు. వీళ్ళతో ఉన్నావు కాబట్టి నువ్వు కూడా ఈ బ్యాచ్కి చెందిన దానివని చెప్పి నన్ను వీళ్ళతోనే అబ్బాయి ఈ అమ్మాయితో వెళ్ళిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో గన్రోతు మీరు చెప్పిన పేరు ఆ వ్యక్తి దొంగతనాలు చేసేవాడా అని హైదరాబాద్ పోలీసులు చెప్పారు సార్. అప్పటి వరకు మాకు తెలియదు. భీమవరంలో ఏమన్నా చేసేవాడు దొంగతనాలు? అది కూడా మాకు తెలియదు సార్. అతను అంటే మేము పల్లెటూరులో కాదు సారు. మాకు ఇవన్నీ అది దొంగలు దోపిడీలు అలాంటివి మాకు తెలియదు సార్. పల్లెటూరులో ఉండే దళితులు ఎలా ఉంటారో మీ అందరికీ తెలిసిన విషయం. ఆ అమ్మాయి మీద కూడా కేసులు నమోదైనాయా? ఆ అమ్మాయి మీద ఒక్క కేసు కాదు సారు. సుమారుగా 12, 18 కేసులు ఉంటాయని చెప్పని మాట్లాడడం జరిగింది. ముందుసారి వెళ్ళినప్పుడు నేను ఈ గందరగోళం చూసి హైదరాబాద్లో ఉన్న లీగల్ సర్వీస్కి సంబంధించిన న్యాయవాదిని కలిసాను సార్. నేను పారాలీగల్ వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఇట్లా దళితులకి అన్యాయం జరుగుతుంది సారు. న్యాయ సహాయం అందించాలి. వాళ్ళు ఆర్థికంగా ఏ విధంగా స్తోమత లేని వారని మేము చెప్పడం జరిగింది. అక్కడ లీగల్ లాయర్ గారు ఈ రిమాండ్ రిపోర్ట్ చూసి సరే అమ్మా బెయిల్ వేస్తాను, షూరిటీలు అవి చూసుకోండి అమ్మా, ఆర్థికంగా కూడా కొంత అమౌంట్ వేస్తారు, క్యాష్ సెక్యూరిటీగా చూసుకోండి అమ్మా అని బెయిల్ వేయటం జరిగింది సారు. మొన్న 2వ తారీఖున మేము బెయిల్ నిమిత్తంగా మేము నాంపల్లి కోర్టుకి వెళ్ళాం సారు. అక్కడ షూరిటీ బెయిల్ క్యాష్ కట్టాం, షూరిటీ ఉన్నాం, అంతా అయిపోయింది సార్. బెయిల్ లెటరు జడ్జి గారు సంతకం పెట్టి మాకు ఇచ్చే టైంలోనే వీళ్ళు ఆ పాపని తీసుకుని మళ్ళీ సంతోష్ నగర్ పిఎస్ పోలీసులు అందరూ అక్కడికి వచ్చారు సార్. విషయం ఏంటి సార్ అని అంటే మరలా మీ అమ్మాయి మీద 3
డెత్ కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులని 3 ఎఫ్ఐఆర్ కాపీలు మా చేతిలో పెట్టడం జరిగింది అంటే సార్. ఆ అమ్మాయి దొంగతనం చేసిందని వాళ్ళు అంటున్నారు కాబట్టి ఆ డేట్ ఏ డేటు? 6వ తారీఖు 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వెల్కమ్ ఫ్యాక్టరీలో పనిచేసిందని మేము చెప్పాం కదా సారు. దానికి సంబంధించిన ప్రూఫ్‌లన్నీ వెల్కమ్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వటం జరిగింది. అదే 6వ తారీఖు ఉదయం 10 గంటలకి హైదరాబాదులో ఎక్కడో సైబరాబాద్‌లో ఎక్కడో దొంగతనం చేసిందని, ఇంకొక చోట 11 గంటలకి దొంగతనం చేసిందని, ఇంకో చోట 10:45కి దొంగతనం చేసిందని 3 ఎఫ్ఐఆర్ కాపీలు మా చేతిలో పెట్టారు సారు. వెంటనే మేము కంగారు పడి అక్కడున్న ఒక లాయర్ గారిని అడిగాము. అడిగితే, "ఏంటి సార్ జైల్లో ఉన్న అమ్మాయి దొంగతనాలకి ఏంటి సారు? 6వ తారీఖున మా గ్రామంలో ఉందని అందరూ ప్రూఫ్ ఇచ్చారు, ఫ్యాక్టరీ వాళ్ళు ప్రూఫ్ ఇచ్చారు, అవన్నీ కూడా మేము సబ్మిట్ చేసాము. మరలా ఇదేంటి సార్" అంటే వాళ్ళు, "ఏమో తెలీదమ్మా, అసలు మాకేమో అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి మీద ఎందుకు ఇన్ని దొంగతనాలు కేసులు పెడుతున్నారో తెలీదని" వాళ్ళు మాట్లాడటం జరిగింది. అప్పుడు నేను సంతోష్ నగర్ పిఎస్‌లని, "బాబు, ఈ ఈ 5 కేసులతోనే ఆపుతారా? ఇంకా ఎక్కువేమన్నా పెడతారా?" అని ఆ పోలీసులు నేను కాళ్ళు పట్టుకున్నాను సార్. నాంపల్లి కోర్టులో 7వ నెంబర్ సెషన్ దగ్గర కాళ్ళు మొత్తం పట్టుకున్నాను ఎన్ని కేసులు పెట్టారు అమ్మ మీద? సార్. సుమారుగా 12 వరకు ఇప్పుడు ఉన్నట్టు 18 అవుతుందో 20 అవుతుందో. అదే సార్ వాళ్ళు ఇంకా ఈడితో ఆపేస్తారా, ఇంకా ఏమన్నా పెడతారని అంటే మేము చెప్పలేమమ్మా, 20 అవ్వచ్చు 30 అవ్వచ్చు అని వాళ్ళు మాట్లాడతాం అక్కడ పోలీసులు జరుగుతుంది సార్. మరి ఇప్పుడు ఇక్కడ అధికారులకి అది విన్నవించుకున్నారు కదా, ఇక్కడ అధికారులు ఏమంటున్నారు? ఇక్కడ అధికారి ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో మేము లెటర్ ఇవ్వడం జరిగింది సారు. పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టని కారణంగా దళిత యువతి అక్కడ తెలంగాణ చెంచల్గూడ జైల్లో సుమారుగా 1 నెల రోజుల నుండి అక్కడ శిక్ష అనుభవిస్తుంది సారు. ఒక కుర్రోడు తీసుకుని వెళ్ళటం తెలియక చేసిన నేరం అని చెప్పి మేము అక్కడ మాట్లాడటం జరిగింది. సార్ వాళ్ళు మరి ఒకవేళ ఆవిడ అట్లా లేకపోతే కోర్టు ద్వారా తీసుకురావాలి కదా అని చెప్పి మాట్లాడారు. కలెక్టర్ మేడం గారు లేరు, ఓ సార్ గారు అక్కడ ఆయన తీసుకోవటం జరిగిందండి కాగితాలు. అలాగే మేము దళితులుగా పుట్టాలని మా తలరాతలో రాస్తుంది. దేవుడు చేసిన పనిష్మెంట్కి మేమెందుకు శిక్ష అనిపించాలి? దళితులుగా పుట్టటం మా నేరమా? చదువుకోపోవటం మా నేరమా? మా స్తోమతను బట్టి మా పరిస్థితులు ఇలాగ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే, ఈ కేసు బలహీనురాలైన ఆ పిల్ల మీద 19 సంవత్సరాల అమ్మాయి మీద ఎందుకు పెట్టారో తెలియట్లేదు. సుమారు 1 నెల రోజుల నుండి జైల్లోనే ఉంది. బెయిల్ తీసుకెళ్ళిన ఆ బెయిల్ కాదని వేరే వేరే సెక్షన్లతో దొంగతనాల కేసులు పెడుతూ ఆ పిల్లని ఇంకా 3-4 నెలలు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. లేకపోతే మరి ఈ కేసులన్నీ ఆమె మీద పెడతామని అక్కడ వాళ్ళ బెదిరింపులు. అక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఆంధ్రలో ఉన్న, తెలంగాణలో ఉన్న దళిత సంఘాల వారికి, మరి స్వచ్ఛంద సంస్థలకు, న్యాయమూర్తులకు, న్యాయవాదులకు నేను విన్నవించుకునేది, మానవ హక్కుల వారికి, ఆంధ్ర తెలంగాణలో ఉన్న మానవ హక్కుల వారందరికీ నేను విన్నవించేది ఏంటంటే, చెయ్యని నేరానికి కేవలం ఒక కుర్రోడు తీసుకెళ్తే ఆ ఒక్క నేరమే తీసుకుని వెళ్ళిన పాపానికి చెయ్యని నేరాలన్నీ అమ్మాయి మీద, దొంగతనాలన్నీ మోపి చెంచల్గూడ జైల్లో పెట్టి సుమారుగా 1 నెల రోజుల నుండి ఇంకా ఎప్పటికి వదులుతారో తెలియని పరిస్థితిలో ఉన్నాం. మీరందరూ మాకు సహకరించి దళితురాలు సారు అమ్మాయిని బయటకు తీసుకొచ్చి తండ్రికి అప్పచెప్పి, నానమ్మకి, కుటుంబ సభ్యులకి అప్పచెప్పాలని, మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సారు. దళితులు దేవుడిచ్చిన శిక్ష అది. దళితులుగా మేము పుట్టాలని మేమేం కోరుకోలేదు. ఆర్థిక స్తోమత లేకుండా పుట్టాలని కూడా మేము కోరుకోలేదు. కేవలం ఉండి ఎస్సీ గారి ఎఫ్ఐఆర్ కట్టని కారణంగా మిస్సింగ్ కేసుకి అక్కడ ఆ బిడ్డ అక్కడ శిక్షలు అనుభవిస్తూ ఉంది. ఎన్ని కేసులు పెడతారో తెలియదు అంటున్నారు. ఒక న్యాయవాది అయితే, ప్రైవేటు న్యాయవాది గారు అయితే 20 కేసులు అయితేనమ్మా, మీరు ప్రైవేట్ లాయర్ని పెట్టుకుంటే 20-30 వేలు ఒక్కొక్క కేసుకి, సుమారుగా 6 లక్షల వరకు లాయర్లకే అవుతాయి. మీరు బెయిల్ షూరిటీ కావాలంటే సుమారుగా 3 లక్షల వరకు ఇన్ని కేసులు బెయిల్కి అవుతుంది. ఒక 40 మందిని షూరిటీ జనాన్ని తీసుకురావాలంటున్నారు. మేము ఇక్కడ ఆంధ్ర వాళ్ళం సారు. తెలంగాణలో 40 మందిని షూరిటీకి ఇక్కడ నుండి తీసుకెళ్లే స్తోమత లేదు. ఆర్థికంగా 3-4 లక్షలు చూసుకునే స్తోమత లేదు. 4-6 లక్షలు లాయర్కి పెట్టుకునే స్తోమత లేదు. నేను మరి ఈ నిమిషంలో మీ అందరికీ నేను దండం పెట్టి కోరుకునేది, దళితులంగా
న్యాయంగా భగవంతుడు ఇచ్చిన శిక్ష మమ్మల్ని హీనంగా చూడకుండా మరి అక్కడ జైల్లో మగ్గిపోతున్న దళిత యువతని కాపాడి మాకు ఆంధ్రాకి రప్పించి వాళ్ళ తండ్రికి అప్పచెప్పాలని ఈ సమయంలో నేను అందరినీ కోరుకుంటూ మరి మీ అందరి సహాయం కోరుకుంటున్నాను. మాకు న్యాయం మీ చేయండి. అమ్మాయిని మీరు వెళ్ళారు కదా, ఏమంటుంది తను? అంటే మరి ఇలాగ నేను తప్పేం చేయకుండా నా మీద కేసు పెడుతున్నారు. ఏమంటుంది అసలు తను అక్కడ? పోలీసులు అక్కడ ఏమైనా మాట్లాడారు అమ్మాయితో? అంటే అమ్మాయితో అంటారంటే ఇలాగ కేసులు ఒప్పుకుంటూ వదిలేస్తారా? ఒప్పుకుంటే వదిలేస్తామంటున్నారు. అవునండి. అంటే మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి మీకు ఏమన్నా ఎప్పుడన్నా తెలుసా? ఈ ప్రేమ విషయం మీకు ఏమైనా చెప్పింది తను? లేదండి. చెప్పలేదు. లేదండి. నమ్మి అలా తనతో వెళ్ళిపోయింది. అవునండి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం న్యాయం కావాలి? అంటే అమ్మాయి తప్పేం చేయలేదండి, తప్పు లేకుండా రావాలండి బయటికి. అయితే తాను ఒక అబ్బాయిని ప్రేమించిన పాపానికి ఎవరైతే భీమవరానికి చెందిన ఒక యువకుడు ఉన్నాడో తనతో పాటు వెళ్ళిపోయిన అనంతరం వారు హైదరాబాద్లో ఉండగా పోలీసులు వీరందరిని అరెస్ట్ చేశారు. అయితే ఆ యువకుడి మీద కూడా కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఆ యువతి 19 సంవత్సరాల వెలువరు గ్రామానికి చెందిన ఎవరైతే మనం ఇప్పుడు మాట్లాడిన ఆ యువతికి సంబంధించిన బంధువులు ఒకటే చెప్తున్నారు. 19 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయిపై ఆయన్ని కేసులు ఎందుకు అక్రమంగా బనాయించారంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 6వ తారీఖునే ప్రత్యేకంగా గత నెల 6వ తేదీన ప్రత్యేకంగా 3 కేసులు హైదరాబాద్లో నమోదయ్యాయి. అదే 6వ తేదీన ఆమె ఉండిలో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. గ్రామస్తులు కూడా ఆమె గ్రామంలోనే ఉందంటూ కూడా ఒక లెటర్ కూడా వారందరూ సంతకాలు పెట్టి కూడా ఇచ్చిన పరిస్థితి. అయితే 6వ తేదీన 3 కేసులు తెలంగాణ పోలీసులు ఎందుకు నమోదు చేయాలి అంటూ కూడా వీరందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఆ అమ్మాయిపై గత నెలలో కాదు అంతకుముందు కూడా హైదరాబాద్లో అనేక దొంగతనాలు చేశారంటూ 10ల సంఖ్యలో కేసులు చూపిస్తున్నారు. బెయిల్కి వెళ్తుంటే అంటూ కూడా బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. తమ యువతిని దళిత యువతి కాబట్టే ఈ విధంగా చేశారా అంటూ కూడా వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా 2 ప్రభుత్వాలు స్పందించి తమ యువతిని తమకు అప్పచెప్పాలంటూ ఈ బంధువులు అయితే కోరుతున్న పరిస్థితి. వీడిజల్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.